హలో గాయ్స్, నేను మీ అఖిల్ మళ్ళీ వచ్చేసా. సో ఇప్పుడు మాత్రం నేను మీకు అందరూ అడుగుతారు, మేము 100 సార్లు చంపినా సరే మేము 100 సార్లు వైస్ మ్యానర్ని బీట్ చేసినా సరే మాకు ఏమీ రావట్లేదు అని. కానీ ఇప్పుడు రియల్ వే చెప్తాను. మీరు ఫస్ట్ వైస్ మ్యానర్ ఫస్ట్ తీసుకున్న తర్వాత మీకు మినిమం అంటే మినిమం 20 టైమ్స్ అయినా చంపాలి. అది కూడా కంటిన్యూస్లీ 1 డేలోనే చంపాలి. 1 డేలో మీరు ఎంతసార్లు చంపితే అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మీకు రావడానికి. ఎందుకంటే ప్రతి ఒక్క డే చంపుతూ ఉంటే అలా రాలేదు. సో ఒకవేళ మీరు 1 డేలోనే 20 టైమ్స్ కన్నా ఎక్కువ సార్లు వైస్ మ్యానర్ని చంపితే అప్పుడు మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను ఫస్ట్ టైం ఇప్పుడు నేను తీసుకున్నాను, క్వెస్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నప్పుడే ఒక్కసారి చంపాను. ఇప్పుడు మళ్ళీ సర్వర్ హాక్ చేసి ఎన్నిసార్లు నాకు కోడ్ వచ్చే వరకు అన్నిసార్లు చంపబోతున్నాను. నేను ఆల్రెడీ నా దగ్గర కోడ్ ఉంది. ఇదిగోండి, ఇది కోడ్ అంటారు. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది, కానీ మీకు చూపించడానికి నేను మళ్ళీ దీన్ని ఆప్టైన్ చేసిన. ఎన్నిసార్లు ఆప్టైన్ చేసినా సరే ఒకేసారి చూపిస్తుంది, ఒకటే ఉన్నది చూపిస్తుంది. సో నెక్స్ట్ సర్వర్ ఇది ఒకటే ఫస్ట్ సర్వర్ హాక్ చేస్తూనే ఉండాలి. నేనైతే చాలా ఫాస్ట్గా సర్వర్ హాక్ చేస్తాను, అంటే నాకు ఎక్కువ టైం పట్టదు ఈ వైస్ మ్యానర్ చంపడానికి. చాలామంది వీనే చంపుతారు, ఎందుకంటే వీడి కోడ్ దొరకడం కూడా కొంచెం రేర్ అని చెప్పలేము, కానీ దొరికితే షో ఆఫ్ చేసుకోవడానికి అందరు వీనే చంపుతారు. రెండు సార్లు చంపాం. మళ్ళీ సర్వర్ హాక్ చేస్తున్నా. ఫాస్ట్ ఏదో ఒకసారి చెప్పి ఫస్ట్ తీసుకున్నా. చంపేసావా? ఏంటి 2 నిమిషాలు ఆగలేవారా నువ్వు? ఇప్పుడు వేరేదేమైనా సర్వర్ జరగడం. ఇలా చంపడం కూడా చాలా ఈజీ, ఎందుకంటే సర్వర్ హాక్ చేసి దీన్ని మీరు ఫాస్ట్గా మీకు కోడ్ రావాలంటే మీరు వెయిట్ చేయాలి. ఒకటే మీరు చాలా సేపు వెయిట్ చేయాలి, అంటే మీరు చాలా ఎక్కువ గ్రైండ్ చేయాలి. సో మీ లెవెల్ పెరుగుతుంది. మీ లెవెల్ పెరిగినప్పుడు మీరు దీన్ని చంపడం చాలా ఈజీ, ఎందుకంటే ఇప్పుడు నా లెవెల్ ప్రెజెంట్ 544 ఉంది. నా లెవెల్ 544 ఉంది. మీ లెవెల్ ఎంతో నాకు తెలీదు. మీ లెవెల్ ఎంతైనా సరే మీరు ఒకవేళ ఈ ఐలాండ్లో ఉంటే మీరు వీడిని చంపి ఆ కోడ్ తీసుకుని మాత్రం అనుకోకండి. సో ఇలానే చాలాసార్లు చంపుతూ ఉంటే మీకు వాడి కోడ్ అనేది వస్తుంది. కానీ ఒకవేళ మీరు చాలా తక్కువ సార్లు, అంటే మీకు 10 సార్లు ఒకవేళ వాడి లెవెల్ మీ లెవెల్ 20% డిఫరెన్స్ ఉందనుకో, మీ లెవెల్ వాడి లెవెల్ కన్నా 20% డిఫరెన్స్, అంటే వాడిది మీకన్నా సరే 20 లెవెల్ చిన్నది
అని అయితే అప్పుడు మీకు 10 సార్లు చంపినా సరే ఆ కోడ్ రాదు. మీ లెవెల్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ లెవెల్ చాలా తక్కువ ఉండాలి. మినిమం 100 లెవెల్ అయినా వాళ్ళు తక్కువ ఉండాలి. అది వేరే సంగతి. అంటే మీ లెవెల్ ఎక్కువ ఉంటే వాడిని ఈజీగా చంపించాను, అది వేరే. కానీ అయినా సరే ఒకవేళ మీ లెవెల్ ఎక్కువ వాళ్ళ లెవెల్ తక్కువ ఉంటే వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో చంపే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అంటే చంపడానికి చాలా ఈజీ అవుతుంది. నేనైతే క్యాస్ట్ చూసాను కాబట్టి ఈజీగా చంపేయచ్చు వీడిని, నాకేం ప్రాబ్లం లేదు. ఎక్కడికి వెళ్ళరా I said my bro. Bro. అయిపోయింది. ఇలా మీరు వాటిని ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ చంపితే చాలు, మీకు చాలా ఎక్కువ సార్లే వస్తుంది. అంటే మీకు మీరు వాడిని ఒక్కసారి కాకుండా ఎక్కువసార్లు చంపినా సరే మీకు ఈజీగా మీకు దొరికేస్తుంది. అది వీడెవడో చాన్ 113 అంటే చంపితే 50,000 రివార్డ్ ఇస్తున్నారు. మన పేరు ఎప్పుడు వస్తుంది? స్టార్ మ్యాజిక్ అంటే మన పేరు రాదులే గైస్. అయినా మనం పైరట్స్ కదా. సో మీరు ఇలా సర్వర్ హాప్ చేసి వాళ్ళని చంపుతూ ఉంటే చాలు, మీకు మీ ఆ కోట్ మిల్డ మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే యాజ్ మీ ఫ్రెండ్ లాగా నేను చెప్తున్నాను, మీకు ఆ కోట్ పక్కా వస్తుంది. ఎందుకంటే నాకు కూడా వచ్చింది కాబట్టి. నేను కూడా వాళ్ళని మినిమం నేను కౌంట్ చేసుకున్నప్పుడు నేను 20, 19, 18 టైమ్స్ ఎంతో చంపుకుంటాను. సో అలా చేస్తే మాత్రం వస్తుంది, పక్కా వస్తుంది. నేను అబద్ధమే చెప్పలేదు, మీకు నిజంగానే వస్తుంది. Okay guys, so this was my video and me, Akhil, signing off.